నేను నీకు నా ప్రాణం కన్నా ఎక్కువ నా చెల్లెల్ని నీకు అప్పగిస్తున్నాను. జాగ్రత్తగా చూసుకో. తప్పకుండా. అయ్యో పంతులు గారు ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి. వెళ్ళిపోని, పెళ్లి పూర్తయిపోయిందిగా. అన్నయ్య, ఇంకొక కార్యక్రమం ఉంది. ఇది మన వంశంలో జరిగే ఆచారం. కొత్త పెళ్లి కూతురు ఎవరి మీదైతే తన చేతికున్న బుట్టును ఆడించి పడేస్తుందో తర్వాత తన పెళ్లే జరుగుతుంది. తను ఇంక జరగబోయేది నీ పెళ్లే. తను నువ్వు నాకు చాలా సహాయం చేశావు. ఒకవేళ నువ్వు పారిపోయి పెళ్లి చేసుకోవాల్సిస్తే నేనెప్పుడూ నీకు తోడుగా ఉంటాను, గుర్తుంచుకో. అవును, తన పెళ్లి. తన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు కానీ పారిపోయి పెళ్లి చేసుకోవడం తర్వాత సంగతి. తన్ని చూడగానే పెళ్లి కొడుకు పారిపోతాడు. పెళ్లి చేసుకుని తన మొగుడై చావడం కంటే పారిపోవడం మంచిది అనుకుంటాడు. పద, నువ్వు వెళ్లాల్సిన టైం వచ్చింది. అన్నయ్య, నేనింటికి వెళ్ళాలి, అందర్నీ కలవాలి. ఇది చాలా మంచి విషయం. ఇంతకంటే చెడ్డ విషయం ఇంకోటి ఉండదు. ఏంటి బావగారు, మీ పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోకూడదా? ఆశీర్వాదం కాదు, మీరు చచ్చిపోతారు. వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు. లేదు రిషి, యాక్చువల్గా అంకుల్ కొంచెం స్ట్రిక్టే, కానీ ఆయన మా డాడ్. ఆయన గురించి నాకు బాగా తెలుసు. రాకీ, ఆయన నిన్ను అంత ఈజీగా క్షమించరు. నువ్వు అజయ్ని పెళ్లి చేసుకోలేదు కనుక తన కోట్ల డీల్ క్యాన్సిల్ అయిపోయింది. డాడ్ గురించి నీకు తెలుసు కదా. అదిగో మీ ట్యాక్సీ వచ్చేసింది. వరుణ్, ఆ ట్యాక్సీ మిమ్మల్ని స్టేషన్ వరకు తీసుకెళ్తుంది. ఓకే? చూడాకి, నాకు కొంచెం టైం ఇవ్వు. డాడీకి నచ్చి చెప్తాను. ఇంటికి వెళ్ళగానే అంతా సర్దుకుంటుంది. ఓకే? రిషి, కనీసం తనని ఆంటీనైనా కలవనివ్వు. నువ్వు చాలా హెల్ప్ చేసావు, అందుకు నీకు చాలా థ్యాంక్స్. నీ అవసరం పడితే అడుగుతాను నేను. నీకు అర్థం కావడం లేదా? ఇంటికి వెళ్తే ఎంత ప్రాబ్లం అవుతుందో. మా డాడ్ కానీ వీళ్ళని ఇలా చూస్తే వెంటనే. వరుణ్, మీరు ట్యాక్సీలో స్టేషన్కి వెళ్ళిపోండి. నేను ఆల్రెడీ డ్రైవర్కి చెప్పాను. తను మిమ్మల్ని కమలాపురం స్టేషన్కి తీసుకెళ్ళడు. దాన్ని నెక్స్ట్ స్టేషన్కి తీసుకెళ్తాడు. మన ఇద్దరం ట్రైన్ మిస్ అయ్యాం కదా, ఆ స్టేషన్కి. అయ్యో ఆగండి, నేను ఇప్పుడే మీకోసం కమలం తీసుకొస్తాను. వెళ్ళండి, త్వరగా తీసుకెళ్ళండి. అయ్యో ఆగండి, ఆగండి. రిషి, కమలం లేకుండా నువ్వు రాఖీని ఎలా పంపించావు? రిషి, రాఖీ ఎక్కడుంది? తను వెళ్ళిపోయింది డాడ్. రిషబ్, ఏం మాట్లాడుతున్నావు? రాఖీ ఎక్కడికి వెళ్ళింది? చెప్తున్నాను కదా, తనకి మీ టార్చర్ నుండి ఫ్రీడమ్ వచ్చింది. తను ఎక్కడున్నా మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సంతోషంగా ఉంటుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు తనని ఎలా వెళ్ళనిచ్చావు? ఎర్రని కుంకుమ. పంతులు గారు, మన ఊర్లో పెళ్లి కూతురు ఎర్రని కుంకుమ పెట్టుకుంటే ఏమవుతుందో మీకు బాగా తెలుసు కదా. అయినా నువ్వు తన ఎర్రని కుంకుమ ఎలా పెట్టుకొనిచ్చావు? నీకు ఈ ఊరు కట్టుబాట్లు తెలీదా ఏంటి? మీ కట్టుబాట్లు మాకు అవసరం లేదు. తను నా చెల్లెలు, మీ ఊరి సొత్తు కాదు. అరే రిషబ్, ఆ పని మనిషి బిట్టు చనిపోయింది. ఆ విషయం తెలుసా నీకు? ఆ రాక్షసుడు భయంకరంగా చంపుతాడు. ఎర్రని కుంకుమని చూశాడంటే పిచ్చివాడైపోతాడు. కళ్లల్లో రక్తం తన్నుకొస్తుంది. ఆ క్షణంలో ఏ పెళ్లి కూతురు కనిపించినా తనని చంపేస్తాడు. మామయ్య, వదిలేండి. తనతో మాట్లాడడం వల్ల ఏ ఉపయోగం లేదు. మనం స్టేషన్కి వెళ్దాం, వాళ్ళు అక్కడికే వెళ్ళుంటారు. రండి. నేను రాకీకి ఫోన్ చేసి చెప్తాను, డాడీ వాళ్ళు తను ఫాలో చేస్తున్నారని. రిషి, రాఖీకి ఫోన్ చేసినా ఉపయోగం లేదు. మేము అడవిలో పరిగెడుతున్నప్పుడు తన ఫోన్ పడిపోయింది. రిషి ప్లీజ్ పద, మనం తనని వెతుకుదాం. తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయనిపిస్తుంది. తనకి మన అవసరం ఉంది. వీళ్ళు నా చెల్లెల్ని ప్రశాంతంగా ఎందుకు బతకనివ్వడం లేదు? ఏం ప్రాబ్లం జరగదు రిషి, డోంట్ వరీ. ప్రాబ్లం ఇప్పుడే మొదలైంది.
ఏంటి? నా చేయి పట్టుకుని ఇలా నలిపేస్తున్నావు కదా, అఖిల్ వయసులో ఏ నర్లా ఉండాలి అనుకోవడం లేదు నేను. నాకు కూడా గబ్బర్ సింగ్ అవ్వాలని కోరిక లేదు, అర్థమైందా? ఏ చంద్రముఖి, ఇంతకి నీ స్కూటీ ఎక్కడ? పద. మొత్తానికి ఏదో ఒకటి నాశనం చేస్తావు కదా. మనం ఎవరి ఆశీర్వాదం తీసుకోలేదు. నేను అన్నయ్యని ఒంటరిగా వదిలేశాను. ముందు మనం ముంబై చేరుకుంటే చాలు. నిన్ను ప్రాణంలా చూసుకుంటాను, మీ అమ్మా నాన్నలాగా చూసుకుంటాను. ఇట్స్ ఏ ప్రామిస్. రిషి, రిషి ఎలా అయినా రాఖీని కాపాడాలి ప్లీజ్. ఎవరి నుండి? మా డాడ్ నుండి కాదా, రాక్షసుడి నుంచి. కమాన్, తను అసలు రాక్షసుడే లేడు. ఉన్నాడు రిషి, రాక్షసుడున్నాడని నాకు అనిపిస్తుంది. అయినా వాళ్ళ టాక్సీ ఎంతో దూరం వెళ్ళుండదు. నువ్వు ఫాస్ట్ గా డ్రైవ్ చేయి ప్లీజ్. తాగి డ్రైవ్ చేస్తున్నావా ఏంటి? బండి అలా డ్రైవ్ చేస్తావేంటి? మమ్మల్ని అసలు ఏ రూట్లో తీసుకెళ్తున్నావు? షార్ట్ కట్లో తీసుకెళ్తున్నాడు సార్. రిషి ఆపు, రిషి రిషి ఆపు, రిషి ఒకసారి ఆపు. రిషి రిషి, ఈ ఇయర్ రింగ్. ఇది రాఖీ రింగ్ కదా. ఇది ఇక్కడ ఈ టాక్సీ గుర్తులు అడిగి వైపు ఉన్నాయి కదా. రిషి, రిషి నాకెందుకో చాలా భయంగా ఉంది. ఫస్ట్ టైం నాకు నీ భయం కరెక్ట్ అనిపిస్తుంది. పద తొందరగా. మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చావు? అరే, ఈ డ్రైవర్ ఎక్కడికి వెళ్తున్నాడు? వరుణ్, నువ్వు ఒక పని చేయి. ఈ డ్రైవర్ని బహుశా డాడ్ పంపించుంటారు మనల్ని ఇంటికి తీసుకెళ్ళడానికి. నువ్వు టాక్సీ స్టార్ట్ చేయి తొందరగా, ఫాస్ట్. పద తొందరగా, తొందరగా స్టార్ట్ చేయి. రిషి, ఇది మన రాఖీ గొంతు కదా. ఇటువైపు నుంచి వస్తుంది. పద. రాఖీ పారిపో!
ఏమైంది? నా కాలు అప్పుడప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారనిపిస్తుంది. అక్కడ ఆ బంగ్లా దగ్గర. రాకే! తాళం ఎక్కడుంది? తాళం ఎక్కడుంది? రిషి, ఈ అరుపులు రాకీవే. చాలా ప్రమాదంలో ఉందేమో అనిపిస్తుంది. రాకీ, రాకీ, నేను వచ్చేస్తున్నాను. రాకీ, రాకీ అరుపులు ఆ బంగ్లా నుంచో వినిపిస్తున్నాడు. తను ఇక్కడ రాకీ. రిషి, భయంగా ఉంది. రాకీకి ఏం కాదు కదా? ఏం కాదు రాకీ. అన్నయ్య!
రాఖీ రాఖీ రాఖీ! వరుణ్! రాఖీ! రాఖీ! రాఖీ, మేము ఇక్కడే ఉన్నావు. నువ్వు ధైర్యంగా ఉంటా, నీకేం కాదు. రాఖీ నేను వచ్చేసాను. ఎక్కడున్నావు? వరుణ్! 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 అన్నయ్య, కాపాడు అన్నయ్య! అన్నయ్య! వదిలేయ్! నన్ను వదిలేయ్! రాఖీ! 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 అన్నయ్య! రాఖీ! అన్నయ్య, కాపాడు అన్నయ్య! రాఖీ! రాఖీ! మేము వచ్చేసాం. అన్నయ్య, అటు చూడు. అక్కడ అక్కడ రిషి! 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 వరుణ్! వరుణ్, చూడు, అన్నయ్య వచ్చాడు. అన్నయ్య, ఇలా రండి. వరుణ్! వరుణ్ 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 కళ్ళు తెరు. వరుణ్ అన్నయ్య వచ్చేసాడు. వరుణ్, కళ్ళు తెరువు. అంతా సర్దుకుంటుంది. ఓకే, మనం ఇంటికి వెళ్ళిపోదాం. అంతా సర్దుకుంటుంది. వరుణ్! రాఖీ పద. అన్నయ్య, లేదన్నయ్య. వరుణ్ మనం వదిలేసి వెళ్ళిపోయాడు. రాఖీ తను చనిపోయాడు. హీస్ డెడ్. పద మనం వెళ్ళిపోదాం. వరుణ్ చనిపోయాడు. రాఖీ పద వెళ్ళిపోదాం. అన్నయ్య, పద. లేదన్నయ్య, లేదు. లేదన్నయ్య. చనిపోయాడా? ఆ రాక్షసుడు చంపేశాడా? చంపేశాడా నా వరుణ్ణి? ఆ రాక్షసుడు చంపేశాడా నా రాఖీ. వరుణ్ణి? చంపేశాడు. రాఖీ. నా వరుణ్ణి చంపేశాడు. రాఖీ వరుణ్! అన్నయ్య! రాఖీ, నా మాట విను. నా మాట మనం విను. వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. చెప్పేది విను రాఖీ. నువ్వు నాకు పూజ దారం కట్టావు కదా, నేను ఈ మాట నిలబెట్టుకుంటాను. నేను తీసుకెళ్తాను రాఖీ. పద. లేదు, నేను తీసుకెళ్తాను. పద. లేదు, నన్ను వదలండి. పద రాఖీ. వదలండి అన్నయ్య. రాఖీ కమల, కమల, నా చెల్లెలు వదిలిపెట్టు. అది రాఖీ కనపడింది. రాఖీ నువ్వు భయపడుకో. ఏయ్! ఎక్కడికి వెళ్ళా? రాఖీ కమల, కమల పువ్వు. రాఖీ! అన్నయ్య, కాపాడు! ఇంట్లోకి గాజులు తీసుకురావడానికి వీల్లేదని చెప్పానన్నయ్య. వాటిని ఎవరు తీసుకొచ్చారో, రాఖీ ఎందుకు వేసుకుందో నాకు తెలియదు. మీరు... హలో అన్నయ్య. అత్తయ్య గారు, ఏం జరిగింది? నా కూతురు రాఖీ ఎక్కడుందో, తనకి ఏమవుతుందో. అత్తయ్య గారు, రాఖీకి ఏం కాదు. చూడండి, అందరూ వెళ్ళారు కదా, రాఖీని తీసుకుని వచ్చేస్తూ ఉంటారు. ఎలా తీసుకొస్తారు తనని? రాఖీ పెళ్లి కూతురుగా తయారై వెళ్ళింది. గాజులు, సింధూరం, మంగళసూత్రం, పెళ్లి బట్టలు. నా రాఖీ ఎలా వస్తుంది ఇప్పుడు? ఎలా వస్తుంది రాఖీ? ఇక దేవుడే తనని కాపాడాలి. ఇలాగే జరుగుతుంది మోహిని. ఒక అమ్మాయి తల్లిదండ్రుల మాట వినకుండా వెళ్ళిపోతే ఇదిగో ఇలాంటి వార్తలే వస్తాయి. తను తల్లిదండ్రుల మాట వినుంటే చాలా బాగుండేది. ఈరోజు ఇక్కడ ఉండేది. యోగ్, యోగ్, అక్కడ ఏం జరుగుతోంది? యోగ్, రాఖీ గురించి ఏదైనా తెలిసిందా? ఏదైనా తెలిస్తే మేమే ఫోన్ చేసి చెప్తాం. నువ్వు ఫోన్ పెట్టే. మీరు జాగ్రత్తగా ఉండండి. నైనా నువ్వు నాకు జాగ్రత్తలు చెప్పడం మానేసి మమ్మీని జాగ్రత్తగా చూసుకో. అర్థమైందా? ఫోన్ పెట్టు. డాడ్, నాకు తెలిసి అది రిషబ్ బైక్ అనుకుంటా. అవునవును. ఆపు ఆపు. ఎస్ డాడ్, ఇది రిషబ్ బైకే. కానీ యోగ్, ఇక్కడ రిషబ్ లేడు, రహీనా కూడా లేదు. ఇద్దరు ఎక్కడికి వెళ్ళుంటారు? చూడండి, రిషబ్ బైక్ ఇక్కడ ఉందంటే వాళ్ళిద్దరూ ఇక్కడే ఎక్కడో ఉండి ఉండాలి. రాఖీ రాఖీ ఎక్కడున్నావు? నీకేం కాదు రాఖీ.